వ్యవసాయ కార్పొరేషన్ ఎండీల మార్పుపై ఆ శాఖలో కీలక చర్చ జరుగుతుంది. ఈ పోస్టుల్లో ఐఏఎస్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో అధికారుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వ్యవసాయ శాఖలో మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా, వేర్ హౌసింగ్ వంటి కార్పొరేషన్లున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత కూడా వీటిల్లో కొన్నింటికి ఐఏఎస్లే ఎండీలుగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్లు కాని వారిని కూడా ఎండీలుగా నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ ద్వారా అందిస్తారు. హరిత, వ్యవసాయ కార్పొరేషన్ ఎండీల మార్పుపై అప్డేట్స్ ఏంటి? వ్యవసాయ శాఖ కార్పొరేషన్ కాదు, కంప్లీట్గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆల్మోస్ట్ అన్ని కార్పొరేషన్ల చైర్మన్లను కావచ్చు, ఎండీలను కావచ్చు మార్పు చేస్తామన్న ప్రకటనతో కంప్లీట్గా అధికారంలో మాత్రం ఒక గుబులు పట్టుకుందనేసి చెప్పొచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ శాఖకు సంబంధించి ఫస్ట్ కేటగిరీ కార్పొరేషన్ల బదిలీలు అయితే కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇక సెకండ్ కేటగిరీ కింద మనకి వ్యవసాయ శాఖ కార్పొరేషన్లను కూడా మార్చే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు, అట్లాగే సీఎం ఆలోచన ఉన్నట్లు కూడా తెలుసుకున్న అధికారులు కావచ్చు అందరూ కూడా ఒకంత భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వ్యవసాయ శాఖలో మనం చూసుకుంటే కార్పొరేషన్ల వారీగా చూసుకుంటే మార్క్ హెడ్ కావచ్చు, ఆయిల్ హెడ్, హాకా, అట్లాగే అగ్రోస్, సీడ్, వేర్ హౌసింగ్ వంటి కార్పొరేషన్లు అయితే ఉన్నాయి. ఇక మార్క్ఫెడ్కి అయితే సత్యనారాయణ రెడ్డి ఎండీగా పనిచేస్తున్నారు. ఇక మిగతా 4 ఉన్నాయి, ఏవైతే ఆయిల్ ఫెడ్ కావచ్చు, అగ్రోస్, సీడ్, హాకా ఇటువంటి కార్పొరేషన్స్ అయితే సీనియర్ అధికారులు ఎండీలుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఈ 4 కార్పొరేషన్లకు సంబంధించిన ఎండీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎండీలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేనటువంటి అధికారులు అయితే ఈ 4 కార్పొరేషన్లకు ఉన్నారు. అయితే వీళ్ళ మార్పు అనేది ఉంటుందా లేదా అనేది ఒక చర్చనీయాంశంగానైతే మారిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక మనము మార్క్ఫెడ్కి సంబంధించి సత్యనారాయణ రెడ్డి ఎండీగా అయితే కంటిన్యూ అవుతున్నారు. ఇక రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఎండీగానైతే డాక్టర్ కేశవులు అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ ఇష్టాను అధ్యక్షుడిగానైతే ఉన్నారు. అయితే ఆయన అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని సంపాదించారు కాబట్టి ఆయన మార్పు ఉంటుందా లేదా అన్నది ఒక డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే కంప్లీట్గా ఆయన ఆ కార్పొరేషన్కి మంచి పేరు తెచ్చారు కాబట్టి ఆయన మార్పు ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగానైతే మారింది. సో ఈ కార్పొరేషన్ చైర్మన్లని కావచ్చు లేదంటే ఎండీలను కావచ్చు మార్పు చేసే దిశగా అంటే గతంలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే కంప్లీట్గా ఈ కార్పొరేషన్ ఎండీలుగా ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉండేవాళ్ళు. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్గా చేంజెస్ అయింది. అంటే వాళ్ళ కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎండీలుగా ఐఏఎస్లు లేకున్నప్పటికీ కూడా పైరవీలు చేసి ఆయా సీట్లలో కూర్చున్నారన్న ఇన్ఫర్మేషన్ ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఇక పైరవీలు చేస్తూనే ఇప్పుడు సీట్లలో ఉన్నారన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పైరవీలు ఆయా సీట్లలో కూర్చున్న వారు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ మీద బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే వ్యవసాయ శాఖలో కూడా కార్పొరేషన్ ఎండీలను మార్చే ఆలోచనలోనైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మేరకే ఎవరెవరు ఐఏఎస్లు ఉన్నారు, ఎవరెవరు ఐఏఎస్లు కాకుండా సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వృత్తిపరంగానే ఇప్పటివరకు ఉద్యోగం చేసిండ్రా లేదంటే ఒక పార్టీకి సంబంధించిన నేతలుగా ఈ ఉద్యోగాలు చేసిర్రా అన్న మేరకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారన్న విషయం అయితే తెలుస్తుంది. సో ఈ విషయం మీద ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు సమాచారాన్ని రేవంత్ రెడ్డి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో అంటే మనకి సంక్రాంతి ముందా లేదంటే సంక్రాంతి పండుగ తర్వాతన ఈ వ్యవసాయ శాఖ కార్పొరేషన్లు ఐఏఎస్లను నియమించే దిశగానైతే ప్రభుత్వం అడుగులు వేస్తుందనేసి చెప్పొచ్చు. ఇప్పటికే కార్పొరేషన్ అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రఘునందన్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు ఆయననే ప్రజెంట్ కొనసాగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఆయన్నే ఉంటారా లేదా అన్న మీద చర్చ నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఆయనకు సంబంధించి ఈయన అత్యంత సన్నిహితుడు అని చెప్పొచ్చు రఘునందన్ రావు. అయితే మరోవైపు చూసుకుంటే ఇదే రఘునందన్ రావు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎవరైతే సీఎం ఉన్నారో రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అత్యంత సన్నిహితుడు. మరి ఈ వర్షన్ కనుక చూసుకుంటే మనము ఈ కార్పొరేషన్ ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ కార్యదర్శిగా మరి రఘునందన్ రావే కంటిన్యూ అవుతాడా? ఒకవేళ ఆయనను పక్కకి జరిపితే
మళ్ళీ ఏదైనా మంచి పోస్ట్ ఏదైనా ఇస్తారా, అంటే అధికార వర్గంగా ఏదైనా మంచి పోస్ట్ ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 7 కార్పొరేషన్ల ఎండీలనైతే ఐఏఎస్లే కంప్లీట్గా ఉండాలన్న ఆలోచనలనైతే గవర్నమెంట్ నిర్ణయానికి వచ్చింది. రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సంక్రాంతి పండగకి ముందే ఈ నిర్ణయం తీసుకుంటారా బదిలీల విషయంలో, మార్పుల విషయంలో, లేదంటే సంక్రాంతి పండగ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది. వ్యవసాయ శాఖలో ఇదివరకు గవర్నమెంట్లో మాత్రం ఐఏఎస్లే కంప్లీట్గా ఎండీలుగా లేదంటే జనరల్ సెక్రటరీలుగా చైర్మన్లుగా కొనసాగుతున్నప్పటికీ కానీ ప్రజెంట్ అయితే ఐఏఎస్లు కాని వాళ్ళు కూడా ఎండీలుగా ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఈ నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ మార్పులు చేర్పులు అనేది పండగ తర్వాత తీసుకుంటారా లేదంటే సంక్రాంతి పండగ ముందే వీళ్ళలో మార్పులు చేర్పులు అనేది చేస్తారా అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది.